మీలో ఎంతమంది ఈ అరుణాచల్ ప్రదేశ్ అనే భూభాగానికి వెళ్ళారు? ఇందులో ముఖ్యంగా తావాంగ్ మోనస్ట్రీ అంటారు. దగ్గర మీకు 500 ఏళ్ల పురాతనమైన ఒక పీఠం, ఒక మఠం. సో ఇప్పుడు ఇక్కడ భారత్ ఒక అతిపెద్ద ప్రాజెక్టు మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారు. కానీ చైనా వాడి గోల చూడండి. అరుణాచల్ ప్రదేశ్ అంటేనే, అంటే మొన్న మోదీ గారు వెళ్ళి మీకు శిలా టనల్ అనేది రెడీ చేశారు, ఇనాగరేట్ చేశారు. సో దీని మీద ఏడుపు. అసలు అరుణాచల్ ప్రదేశ్ అంటే మా భూభాగము, ఇక్కడ మీరు ఇంత పెద్ద టనల్స్ నిర్మించడం ఏమిటి? సో ఇవాళ మళ్ళీ ఒక ఏడుపు. ఇదంతా ఎక్కడ ఏడుస్తాడు? గ్లోబల్ టైమ్స్ అనబడే పత్రికలో వాడు ఏడుస్తూ ఉంటాడు. ఇది చైనా ప్రభుత్వం యొక్క వాయిస్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఇందులో వీడేం మాట్లాడతాడు? మీరు అరుణాచల్ ప్రదేశ్లో రోప్వే ప్రాజెక్ట్ అనేది ఎలా మొదలు పెడతారు? ఫ్రెండ్స్, ఈ రోప్వే ప్రాజెక్టును చూసారా? అందుకే అడుగుతున్నాను, ఎవరైనా అరుణాచల్ ప్రదేశ్లో తావాంగ్ వెళ్ళారా అంటే మీరు ముందు గౌహతి ఎయిర్పోర్ట్కి వెళ్తారు, అక్కడ నుంచి మేఘాలయ నుంచి నేరుగా తేజ్పూర్ అనబడే ఒక ఊరు, అక్కడికి వెళ్ళిన తరువాత అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి తావాంగ్ వెళ్తారు. అంటే భూతల స్వర్గముని అంటాం చూసారా, అలా ఉంటుంది ఈ ప్రాంతం. ఎటు చూసినా కూడా మంచు కొండలు, అద్భుతమైన ఒక ట్రెడిషన్, మీకు ఆహ్లాదకరమైన వాతావరణము. భారత్లో ఇలాంటి ఒక అద్భుతము ఉందా అని చెప్పి చూసేవాళ్ళు ఆశ్చర్యపోతారు. సో అలాంటి ఒక తావాంగ్ దగ్గర 5.2 కిలోమీటర్స్ పొడవు ఒక రోప్వే మనం వెయ్యబోతున్నాం. అంటే లిటరల్గా చైనా సరిహద్దులు. నేను చైనాని ఎప్పుడు అననండి, ఎందుకంటే ఇది టిబెట్ దేశం. టిబెట్ దేశాన్ని వీడు ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు చూడండి, మెక్మోహన్ లైన్ అని చెప్పి బ్రిటిష్ వాడు టిబెట్ అధికారులు, అలాగే భారత్కు సంబంధించిన ప్రభుత్వం, సో వీళ్ళని కూర్చోబెట్టి మేము వెళ్ళిపోతున్నాం, మేము బ్రిటిష్ ఇండియాని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము. ఈ మెక్మోహన్ లైన్ అని ఏదైతే ఉందో దానికి అటువైపు, అవతలి వైపు టిబెట్, ఇటువైపు భారతదేశము. ఓకేనా అంటే టిబెట్ వాళ్ళు ఓకే అన్నారు, అలాగే భారతదేశ ప్రభుత్వం కూడా ఎస్ అని చెప్పారు. కానీ ఇవాళ చైనా వాడేం మాట్లాడుతున్నాడు? ఈ మెక్మోహన్ లైన్ అని ఏదైతే మీరు అంటున్నారో దానిని నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ఏంట్రా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే మాకేంటి? ఇది కదా మనం అడగాలి. కానీ వాడు ఏం చేశాడు? టిబెట్ను ఆక్రమించుకొని, ఈ టిబెట్ అనబడే భూభాగము చైనా కదా, మీరు మాతో కదా మాట్లాడాలి, ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే, సౌత్ టిబెట్ అని ఒక కొత్త వాదన మొదలుపెట్టాడు. సో ఇప్పుడు మొదలుపెట్టాడు, మనం వాడిని ఆపలేం. దానితో అక్కడ ఉండే ప్రాంతాలకు విచిత్రమైన పేర్లు, అంటే పేరు మార్చేసి నా భూభాగము అంటే అయిపోతుందా అని జయశంకర్ గారు కూడా అడిగారు. ఇదేమైనా చిన్న పిల్లల ఆట? నువ్వు ఆ ప్రాంతం యొక్క పేరు మార్చేసి ఇది నాది అంటే మేము చూస్తూ ఊరుకుంటామా? నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతామని జయశంకర్ గారు క్లియర్గా చైనాకు ఒక వార్నింగ్ ఇచ్చారు. సో ఇవాళ ఈ 5.2 కిలోమీటర్స్ రోప్వే, అస్సలు జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఎటు చూసినా కూడా స్నో మౌంటైన్స్. భారత్కు ఉన్న అతిపెద్ద వరము హిమాలయాలు. అలాంటి హిమాలయాల అందాలలో గోండోలా అంటారు. ఇప్పుడు మీరు కాశ్మీర్ వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు గోండోలాస్ కనిపిస్తాయి. సరిగ్గా అలాగే అరుణాచల్ ప్రదేశ్లో కూడా మనము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఏకంగా 522 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ వీళ్ళు ఇప్పుడు నిర్మిస్తున్నారు. అంటే మీకు పీటీ సోన్ అంటారు, ఒక అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ఒక లేక్. సో ఇక్కడ నుంచి మీరు తవాంగ్ మోనస్ట్రీకి వెళ్ళాలి. మామూలుగా వెళ్ళాలనుకుంటే రోడ్ కొండలు తిరుగుతూ రోడ్డు మీద వెళ్ళాలనుకోండి 90 నిమిషాలు అవుతాయి. అదే మీరు రోప్వే మీద 5.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారనుకోండి 16 నిమిషాల్లో మీరు తవాంగ్ మోనస్ట్రీ రీచ్ అయిపోతారు. అంత ఒక అద్భుతము అక్కడ జరుగుతుంది. దీనిని చైనా వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఇది మీరు ఎలా చేస్తారు? మా భూభాగంలోకి వచ్చి ఇలాంటి నిర్మాణం ఏకంగా 522 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలా చేస్తారు అని చెప్పి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. మనము మాత్రము ఒరే అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగము, మా భూభాగంలో ఇలాంటి నిర్మాణాలు 100 మేము చేపడతాము, నీకు ఒరిగిందేంటి, నీ ప్రాబ్లం ఏమిటి? మా దేశముతో మా సరిహద్దుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు.
సో ఇప్పుడు ఇలాంటి ఒక నిర్మాణం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు తావాంగ్కి అటువైపు భూటాన్ చైనా ఉంటుంది చూసారా, టిబెట్, అక్కడ చైనా వాడి యొక్క యాక్టివిటీస్ మనం గమనించగలం. అంటే సర్విలెన్స్ అనేది మనము చాలా చాలా ఈజీగా చేయగలం. అలాగే మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడూ కూడా ఈ లేక్ దగ్గర తావాంగ్ మొనాస్ట్రీ దగ్గర ఉంటారు. సో ఇదంతా ఏంటి, మనము మన ఎల్ఏసిని సెక్యూర్ చేసుకోవడానికి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని సెక్యూర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్రయత్నము మనం చేస్తున్నాం. కానీ చైనా వాడి రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. ఇంతంత పెద్ద ప్రాజెక్ట్స్ అక్కడ వస్తున్నాయి, ఇండియన్ ఆర్మీ పోస్టులు డివిజన్లు పెట్టుకొని అక్కడ ఉన్నారు. కాబట్టి సిక్కిం దగ్గర ఒకే ఒక ఎయిర్ బేస్ వాడికి ఉంది, 12,400 అడుగులు. రాత్రిపూట మీరు ఒక యుద్ధ విమానాన్ని ఆఫ్ మోడ్లో ఉంచారనుకోండి, తెల్లవారుజామున ఆ యుద్ధ విమానం స్టార్టే అవ్వదు. అంతలాంటి మంచు, ఫ్రీజింగ్ కోల్డ్. అక్కడ వీడు ఏకంగా J-20 అనబడే 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు, వీటిని ఒక 6 ఫైటర్ జెట్స్ని తీసుకువచ్చి, అంటే జస్ట్ 150 కిలోమీటర్స్ దూరం అండి, అంతే. అంటే మీకు 15-20 నిమిషాల్లో వాడు తలుచుకుంటే మన మీద దాడులు చేయడానికి రాగలడు. అలాంటి ఒక పొజిషన్లో 6 J-20 అనబడే 5th జనరేషన్ విమానాలు, వీటిని తీసుకొచ్చి మోహరించారు. మనము మన శాటిలైట్స్ ద్వారా చూస్తే వాడికి ఎంత కోపము, ఎంత ఆవేశము అంటే, అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి పనులు నువ్వు చేస్తావా, సో నిన్ను బెదిరించాలి. సో సిక్కిం దగ్గర ఇలాంటి ఒక ఏర్పాటు అనేది చేశాడు. మరి మీరు అడగొచ్చు, దీనికి కౌంటర్ అటాక్గా భారత్ ఏం చేస్తుందంటే సింపుల్ అండి. ఇదంతా కూడా ఈస్టర్న్ కమాండ్ అని అంటాము. మేఘాలయ దగ్గర పెద్ద పెద్ద డివిజన్స్, మీరు ఎవరైనా కార్లో వెళుతుంటే మీకు అద్భుతమైన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన క్వార్టర్స్ చూడొచ్చు, మన విమానాలు చూడొచ్చు, మన సోల్జర్స్ని చూడొచ్చు, చాలా బాగుంటుంది. అలాంటిది అక్కడ మనం ఏం చేశాము, హసీమరా అనబడే ఒక అతిపెద్ద ఎయిర్ బేస్ ఉంది. ఇక్కడ 16 రఫేల్ విమానాలను తీసుకువచ్చి మనము లిటరల్గా డిప్లాయ్ చేసాం. అంటే వాడు 6 అంటే ఇక్కడ 16 విమానాలు, రఫేల్ విమానాలు 4.5 జనరేషన్ అన్నా కూడా చైనా వాడి J-20 కన్నా మీకు రేంజ్ అనండి, ఫైర్ పవర్ అనండి, అలాగే మీకు స్పీడ్ అనండి, అంటే km/h అంటాం చూసారా, అందులో కూడా రఫేల్ విమానాలు చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. కానీ దీన్ని 4.5 అనే మనం చెప్తాము. అలాగే రష్యా వాళ్ళ S-400ని ఇదే ఈస్టర్న్ కమాండ్ దగ్గర మనము డిప్లాయ్ చేసి ఉంచాం. అట్ ఏ టైం 80 టార్గెట్స్ని ఇది మీకు ట్రాక్ చేయగలదు, మీకు ఐడెంటిఫై చేసి మీకు ధ్వంసము చేయగలదు. కాబట్టి ఒకప్పుడు భారత్ 1962 భారత్ వేరు, ఇవాళ మన దగ్గర ఉండే ఆయుధాలు, యుద్ధ విమానాలు, అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇదంతా చూసినప్పుడు ఒక రకమైన భయము, ఒక రకమైన ఏడుపు, ఇంత జరిగిపోతుంది, భారత్ని నేను ఆపలేకపోతున్నాను. వాళ్ళ ప్రధానమంత్రి వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో వచ్చి ఒక టనల్ని ఓపెన్ చేసి మనకు వార్నింగ్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు. మనము చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇంత ఒక వర్స్ట్ సిట్యువేషన్లో మనము ఉన్నామా? ఇది చైనా వాడు పదే పదే కుమిలిపోతున్నాడు. కానీ వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఏ మాత్రము మిస్అడ్వెంచర్ అన్నాడు అనుకోండి, వాడి పని అయిపోతుంది. కాబట్టే మనము ధైర్యంగా అరుణాచల్ ప్రదేశ్లో ఇంతంత ప్రాజెక్ట్స్ని చేపడుతున్నాము. కాబట్టి మీలో ఎవరైనా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి అనుకుంటే, తావాంగ్ వెళ్ళాలనుకుంటే ఒక్క 2 to 3 ఇయర్స్ అండి, అద్భుతమైన రోప్వే అక్కడ మీకు తయారైపోతుంది. అప్పుడు మీరు అరుణాచల్ ప్రదేశ్ యొక్క అందాలను ప్రత్యక్షంగా చూడొచ్చు. మరి ఈ వీడియో మీద మనము నిర్మిస్తున్న ఈ అద్భుతమైన రోప్వే గురించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.